ఈ సాయంత్రం శ్రీకాకుళంలో జరగనున్న బహిరంగ సభ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కోడి రామ్మూర్తి నాయుడు క్రీడా మైదానంలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగిస్తారు. సభ ఏర్పాట్లను మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించనున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించబోయేటువంటి ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సభకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్స్లో పూర్తిగా ఒక సభా ప్రాంగణాన్ని కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే జిల్లా నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అంతా కూడా దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పాల్గొన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా భారీ బందోబస్తుని ఇక్కడ భారీ ఏర్పాట్లే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలుత ఈరోజు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు చిత్తూరులో బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ మార్గం ద్వారా శ్రీకాకుళం జిల్లాకు ఆయన చేరుకున్నారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో కూడా ఆయన ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే పాల్గొన్నటువంటి సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము. ఏదైతే ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి ఈ సభని అందరూ వీక్షించేందుకు పెద్ద పెద్ద టీవీలు కూడా ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటుగా ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ సభకు సంబంధించి చూసుకుంటే కనుక గడిచిన 5 ఏళ్ల పాలనలో కూడా ఎటువంటి ప్రభుత్వం ద్వారా ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాము, రానున్న రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయనున్నామన్నది కూడా ప్రజలకి ఇక్కడ నుండి ఒక సందేశాన్ని కూడా ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల్లో నాయకులు, అలాగే పార్టీ నాయకులు, అలాగే పార్టీ కార్యకర్తలు కూడా వ్యవహరించవలసినటువంటి తీరు, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, అదే అక్కడ ఎటువంటి వ్యవహార శైలిని ప్రదర్శించాలి అన్నది కూడా పూర్తిగా ఈరోజు ఆయన ఇక్కడ ఈ వేదికగా శ్రీకాకుళం జిల్లా నాయకులకి, కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేయనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి రెండో ఎన్నికలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికల్ని పూర్తిగా సమాయత్తమయ్యేందుకు, అలాగే ఉన్నటువంటి కార్యకర్తల్లో నాయకుల్లో జోష్ నింపేందుకు కూడా ఈ చంద్రబాబు నాయుడు పర్యటన కూడా, ఈ ప్రచార సభ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నటువంటి భావాన్ని కూడా పార్టీ నాయకులు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు సభకు సంబంధించి అయితే కనుక పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.